హలో మీ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రక్షాబంధన్ వస్తుంది కదా. సో రక్షాబంధన్ స్పెషల్గా నేను 2 రెసిపీస్, హెల్దీ రెసిపీస్ అండి ఇవి. సో సిస్టర్స్ స్వీట్ తేకుండా బ్రదర్స్ కూడా సిస్టర్స్ కోసం సర్ప్రైజ్ స్వీట్ చేయండి. ఇలా చాలా బాగుంటుంది, వాళ్ళకి కూడా మంచి హ్యాపీ ఫీల్ అవుతారండి. సో మీరు ఎంత మనీ ఇస్తారో, ఏం డ్రెస్సెస్ ఇస్తారా, ఏమి ఇస్తారో తెలీదు, బట్ ఏమి ఇచ్చినా సరే మీ హ్యాండ్స్తో ఇలా ఈ రెసిపీస్ చేసి పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. తప్పకుండా నా ఫుల్ వీడియో వాచ్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో ఘీ వేయండి. ఘీ మెల్ట్ అయిన తర్వాత మిల్క్ యాడ్ చేసి కొంచెం మిల్క్ బౌల్లో పెట్టుకొని ఆ బౌల్లో కేసర్ ఉంటుంది కదా, ఆ కేసర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. కేసర్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత మిల్క్లో యాడ్ చేసేయండి. తర్వాత షుగర్ పౌడర్ ఉంటే షుగర్ పౌడర్ లేదా షుగర్ అయినా యాడ్ చేయండి. సో నేను షుగర్ పౌడర్లో ఇలాచీ వేసి మిక్స్ చేశాను, సో అందుకే డైరెక్ట్గా అదే వేసేసాను. సో మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేయండి. స్వీట్నెస్ ఏ స్వీట్ చేసినా సరే కొంచెం లిటిల్ బిట్ సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ అని యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. అండ్ తర్వాత మిల్క్ ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కోకోనట్ ఉంటుంది కదా, ఫ్రెష్ కోకోనట్ అయినా సరే లేదా ఇలా డెసికేటెడ్ కోకోనట్ రెడీమేడ్గా దొరుకుతుందండి, అలాంటి కోకోనట్ అయినా సరే ఆ పౌడర్ తెచ్చుకొని అందులో యాడ్ చేసి జస్ట్ మిక్స్ చేసేయడమే, అంతే అండి. సో ఎందుకు హెల్దీ అన్నా అంటే కోకోనట్ చాలా మంచిది అండ్ లేడీస్ ఇంకా ఎక్కువ తినాలి. సో మీ సిస్టర్స్కి అందరికీ ఇలా చేసి పెట్టారనుకోండి మీ హ్యాండ్స్తో, వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందండి, మంచిగా ఉంటుంది. వాళ్ళు చాలా హ్యాపీనెస్, కేర్, లవ్ అందులో చూపించచ్చండి. సో అలా మంచిగా దగ్గర అయ్యేదాకా మంచిగా కుక్ చేసుకోండి. సో ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అన్నప్పుడు తీసేయండి. తీసేసిన తర్వాత ఇలా రౌండ్ బాల్స్లా చేసి కొంచెం గార్నిష్ చేసుకోండి కోకోనట్ ఉంటుంది కదా పౌడర్తో. తర్వాత పిస్తాచియోతో ఇలా డెకరేట్ చేసి మీ సిస్టర్స్కి ఇవ్వండి, చాలా సర్ప్రైజింగ్ ఫీల్ అవుతారు అండ్ హ్యాపీ ఫీల్ అవుతారు. స్పెషల్లీ చెప్పాలంటే సో ఎక్కువ బాయ్స్ కుక్ చేయరు, సో గర్ల్ ఫ్రెండ్స్కి, వైఫ్ కోసం కుక్ చేసి పెడతారు, కానీ మదర్ కోసం, సిస్టర్స్ కోసం ఇలా కుక్ చేసి ఇవ్వండి, ఒక్కరోజైనా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. అండ్ వన్ మోర్ రెసిపీ, హెల్దీ రెసిపీ అండి, ఇది బీట్రూట్ రవా లడ్డు. ఇది కూడా చాలా హెల్దీ అండి, బీట్రూట్ అనగానే హెల్దీ, అందులో చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా నేను ఘీ యూజ్ చేశాను, సో తప్పకుండా వాచ్ చేయండి ఈ రెసిపీ కూడా, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అగైన్ నేను షుగర్లో ఇలాచీ వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో ఘీ వేసి ఘీ మెల్ట్ అయిన తర్వాత ఎంత రవ కావాలో అంత రవ ఆ బాండీలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి. ఇలాగా మంచిగా ఇలా రోస్ట్ చేస్తూనే ఉండాలి స్పూన్తో. సో ఉప్మా రవ్వ అండి ఇది, బొంబాయి రవ్వ అంటే ఎవరైనా ఇస్తారు షాప్లో. సో అది మంచిగా చేస్తూ ఉండాలి, లో ఫ్లేమ్లో పెట్టే చేయాలండి, లేకపోతే కింద బ్లాక్ అయిపోతుంది. సో బీట్రూట్ అన్నా కదా, ఒక బీట్రూట్ తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసి బ్లెండింగ్ జార్లో వేసి మంచిగా స్మూత్ పేస్ట్ చేసుకోండి. కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా తర్వాత స్టెయిన్ చేసుకోండి. ఆ పీల్ మొత్తం ముద్దలాగా ఉంటుంది కదా, అది సపరేట్ చేసుకోండి, వాటర్ ఓన్లీ తీసుకోండి. సో అలా రోస్ట్ చేసుకుంటూ ఉన్నాం కదా ఉప్మాని లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు అందులో కొంచెం కొంచెం ఇలాగా బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, ఆ బీట్రూట్ జ్యూస్ మంచిగా వేస్తూ ఉండండి. ఒకటేసారి వేస్తే ఏంటి అంటే ఉప్మా లాగా ముద్ద అయిపోతుంది. సో మనకు అలా కావద్దు, ఇలా ఫ్లరీగా లూజ్ లాగానే ఉండాలి. సో అందుకే మంచిగా బీట్రూట్ వేస్తూ కొంచెం కొంచెం మిక్స్ చేసుకోండి. తర్వాత ప్లేట్లో తీసేసుకోండి. సో ప్లేట్లో తీసేసిన తర్వాత అందులో ఇప్పుడు షుగర్ యాడ్ చేయాలి. సో షుగర్ యాడ్ చేయదు, షుగర్ పౌడరే యూజ్ చేయాలి ఇందులో. షుగర్ పౌడర్ అండ్ ఇలాచీ మిక్స్ చేసి బ్లెండ్ చేశాను కదా, సో అది యాడ్ చేయండి. మీకు ఎంత స్వీట్నెస్ కావాలో అంత స్వీట్నెస్ యాడ్ చేసుకోండి. సో తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, కాజు అండ్ కిస్మిస్. ఇవి నేను ఫ్రై చేయలేదండి, డైరెక్ట్ ఇలానే వేస్తున్నాను. సో ఇలా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి, షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి కదా. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి చూడండి అవుతుందా లేదా. లడ్డూలాగా కంపల్సరీ అవుతుందండి నేను చెప్పించిన విధంగా మీరు చేస్తే. అండ్ ఒకవేళ కాకుంటే కొంచెం లిటిల్ బిట్ మిల్క్ యాడ్ చేసుకోండి. సో ఇలా మీ హ్యాండ్తో మంచిగా ఇలా రౌండ్గా చేయండి, చాలా బాగుంటుంది. గర్ల్స్ అనే కాకుండా బాయ్స్ కూడా చేయొచ్చండి, అంత ఈజీ లడ్డూస్ అవుతాయండి. సో ఇలా కాజు బాగుంటుంది, నేను సపరేట్గా పెట్టలేదు, జస్ట్ ఇలా తీసుకొని చేస్తూ ఉంటే కాజు కూడా వచ్చేస్తాయండి, లేకపోతే ఇలా హ్యాండ్తో పెట్టుకోండి. సో చాలా బాగుంటుందండి హెల్దీ లడ్డూస్. మీ సిస్టర్స్కి ఈ రక్షాబంధన్కి ఇలా చేసి పెట్టండి, బ్రదర్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒకవేళ మీకు దూరం ఉన్నారనుకోండి, చేయలేకపోతే
డిస్టెన్స్లో ప్లీజ్ వాళ్ళకి వీడియో అయినా షేర్ చేయండి. అండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి మీ సిస్టర్స్ అందరికీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.